హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ బొటిక్. దిస్ ఈజ్ వన్సా హియర్. ఇవాళ వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్ అండి. ఆ పాప వచ్చేసి వేరే ఊర్లో చదువుకుంటా ఉంది. బట్ వాళ్ళ మమ్మీ వాళ్ళు విలేజ్ నుంచి మన దగ్గరికే వచ్చి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మన దగ్గరనే తీసుకొని రెగ్యులర్గా స్టిచ్ చేయిస్తూ ఉంటారు. తనవి కొన్ని మోడల్స్ మనం డిజైన్ చేసినవి మన దగ్గర ఉన్న క్లాతులతో ఎలా చేసామో, బ్లౌజెస్ కొని, డ్రెస్సెస్ కొని ఎలా చేసామో నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో తినవి చాలా వరకు నేను మీకు కార్డ్ సెట్స్, కాటన్ డ్రెస్సెస్ అన్ని షేర్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా మన దగ్గర కట్ పీసెస్ ఉన్నాయి కదండి, 250 రూపీస్వి 4.5 మీటర్ అలా వచ్చిన బిట్స్, జస్ట్ 250 రూపీస్ అండి. అవి చాలా ఉన్నాయి మన దగ్గర స్టాక్. వాటిల్లో కొన్ని బిట్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని మన దగ్గర ఎలా డిజైన్ చేయించుకున్నారో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక్కసారి చూసేయండి. ఫ్లేర్ చూడండి, ఫ్లేర్తో పాటు అలాగే కింద ఇలా స్టెప్, 1 స్టెప్ ఫ్లేర్, ఫ్రిల్ కూడా నీట్నెస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేసి చెక్ చేసుకోవాలి. బొటిక్స్ చాలా ఉన్నాయండి, లేదు అని చెప్పను, కానీ ఫినిషింగ్ దగ్గరుండి మోడల్ ప్రతిదీ క్లీన్గా అబ్జర్వ్ చేసే ఎలా పెడుతున్నాము ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సినది. ప్రతి ఒక్క దాంట్లో ఒక యూనిక్ థింగ్ ఏదో ఒకటి మన ప్యాటర్న్స్లో కనిపించాలి. దాన్నే కదా మనం క్రియేటివిటీ అనుకుంటాము. సో ఈ మోడల్ వచ్చేసి ఈ క్లాత్కి ఇలా సెట్ చేసేసాను. ఇలా బాడీ పార్ట్లో ఇలా ఫ్లేర్స్తో వీ షేప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఫుల్ శారీ అండి. ఫుల్ శారీని ఇలా, ఇందులో ఏముంది స్పెషాలిటీ, నార్మల్ ఫ్రాక్ లాగానే ఉంది అనుకుంటున్నారా? తప్పే. బ్లౌజ్ పార్ట్ని మనం ఇలా ఓవర్ కోట్ లాగా స్కాలప్ కటింగ్ ఇచ్చేసి కొంచెం ఇలా డిఫరెంట్గా సెట్ చేసేసాము. స్లీవ్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైమ్ ఇలా ఓవర్ కోట్ లాగా బ్లౌజ్ పార్ట్ని ఇలా సపరేట్గా డిజైన్ చేసేసాను. రెగ్యులర్ వేర్కి కానీ సింపుల్గా కాలేజ్ స్టూడెంట్స్ యూస్ చేసుకునే విధంగా చాలా బాగుంటాయండి ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ కూడాను. నాట్ ఓన్లీ ఫ్రాక్స్, తినవి లెహంగాస్ కానీ సెట్ వేర్స్ కానీ చాలా బాగా సెట్ చేసేసాము. అన్నీ ఉన్నాయి, నేను 1 by 1 చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర తీసుకున్న మల్చందేరి కాటన్ ఫ్రాక్స్ ఉంది కదా, అందులోదండి. ఇలా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వచ్చినది, ఇలా డబుల్ కలర్స్ ఆల్ ఓవర్. బాడీ పార్ట్లో ఇలా వీ షేప్తో స్కాలప్ ఇచ్చేసాను. ప్రతిదానికి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఫ్రాక్కి ఇలా బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఇచ్చేసామండి. కొంచెం నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది, జిప్ ఉన్నట్లు కూడా తెలీదు. బట్ ఎక్కించుకునేటప్పుడు వాళ్ళకి ఫ్రీగా కంఫర్టబుల్గా వచ్చేలాగా అండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా. ఇది కూడా మన దగ్గర తీసుకున్న బిట్స్లోదేనండి. ఒకసారి ఈ మోడల్ కూడా చూసేయండి. ఇది క్రషింగ్లో ఇలా డబల్ కలర్ వస్తుంది. ఫ్రాక్ అంతా క్రషింగ్లో ఇలా డబల్ కలర్ వస్తుంది. యోక్ పార్ట్ చూసారా ఎంత డిఫరెంట్గా డిజైన్ చేసామో. ప్యాటర్న్స్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేసాము. ఇది కూడా కట్ పీస్ బిట్లలోదేనండి. ఇది రెగ్యులర్ వేర్కి సింపుల్గా తీసుకున్నాము ఫ్రాక్ మోడల్, జస్ట్ క్యాజువల్కి వేసుకునేలాగా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ పెట్టించేసి ఎల్బో ఇచ్చాము. అండ్ శారీస్లో ఒక్కొక్క దాంట్లో మనకి శారీలో ఒక బ్లౌజ్ అండ్ ఇలా పక్కన కూడా ఒక బ్లౌజ్ ఇచ్చారండి. శారీ వచ్చేసి ఇది మన దగ్గరే తీసుకున్నారు, టిష్యూ శారీ. ఇందులో మన దగ్గర 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఈ లావెండర్ కలర్ వీళ్ళు తీసుకున్నారు, పర్పుల్ కలర్. దాంట్లో వచ్చేసి శారీలో వచ్చిన సెల్ఫ్ బ్లౌజ్ని ఇలా బార్డర్ పెట్టి కొంచెం ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి, ఇలా బార్డర్ పెట్టాను. హ్యాండ్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్లోనే ఇలా సింపుల్గా బార్డర్ ఇచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంది కదా. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కటింగ్తో. ఇది శారీలో వచ్చిన ఒక బ్లౌజ్. అండ్ దీనికి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఒకటి సపరేట్ కూడా వచ్చిందండి. దాన్ని చూసారా ఇలా హైనెక్ పెట్టేసి కంప్లీట్గా హైనెక్తో ఇలా స్కాలపింగ్. ఫ్రంట్ వచ్చేసి ఇలా నార్మల్గానే ఉంటుంది. చాలా అంటే చాలా క్లాసీ లుక్ వస్తుందండి వేసుకున్నప్పుడు. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా బుట్టా ఇచ్చేసారు. దాన్ని మనము మళ్ళీ నెక్లో వచ్చిన విధంగానే ఇలా స్కాలపింగ్తో ఇచ్చేసాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ నీట్నెస్ ఫినిషింగ్ కానీ చూడొచ్చండి. విత్ ఐరన్ కంపల్సరీ ఇస్తాము. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మన దగ్గరే తీసుకున్నారండి శారీ మాత్రము. శారీ వచ్చేసి ఇలా వస్తుంది, ఆల్ ఓవర్ ఇలా బార్డర్ స్టైల్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్తో వస్తుంది. ఇలా బార్డర్తో వస్తుంది శారీ అంతా. దీనిలో కూడా ఇలా 2 బ్లౌజెస్ వచ్చాయండి. ఒకటి రెడీమేడ్ వచ్చేసి ఇలా
బాందిని స్టైల్ బ్లౌజ్ వచ్చేసింది. దీనికి వచ్చేసి ఇలా డిటాచబుల్ బెల్ట్ ఒకటి ఇచ్చాము. శారీలో ఉన్న బార్డర్ తీసుకుని ఇలా డిటాచబుల్ బెల్ట్ ఒకటి ఇచ్చేసాము. అండ్ దీనికి ఇంకో బ్లౌజ్ వచ్చేసింది శారీలోనే. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తే దాన్ని మనం ఇలా ఫ్రిల్ పెట్టేసి సింపుల్ గా డిజైన్ చేసాము ఆల్ ఓవర్. హ్యాండ్కి వచ్చేసరికి పఫ్ స్లీవ్స్ ఇలా సింపుల్ వాటికి కూడా మనం హెవీగా వెళ్ళిపోకుండా సింపుల్ గానే మనం డిజైన్ చేసుకునేలాగా కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అండి ఇవి. ఇది శారీ వాళ్ళే ఇచ్చారు. శారీ మాత్రం చాలా సింపుల్ గానే ఉంది కదా. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఆపోజిట్ వచ్చేసింది. శారీలో ఉన్న కలర్ నెట్ తీసుకుని ఇలా డిజైన్ చేసాము. గైస్ మీ అందరికీ ఈ డిజైన్స్ బాగా నచ్చాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు ఫర్దర్ గా ఏదైనా యూజ్ అవుతుంది అంటే. లేదు మన దగ్గరే డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా, మీ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చేసేయండి, హ్యాపీగా డిజైన్ చేయిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్స్ అనేది కొత్తగా లేటెస్ట్ గా వచ్చే వాటిల్లో మీకు ఏవి కావాలంటే అవి నేను సెట్ చేసి ఇస్తానండి. మన నంబర్ వచ్చేసి 8501857717. ఏదైనా క్వైరీస్ ఉన్నాయి అంటే కాల్స్ చేయండి, మెసేజెస్ చేసి తెలుసుకోండి. తర్వాత డిజైన్స్ కానీ మీకు అన్ని నచ్చినాయి అనుకుంటే నా ఛానల్ ని ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బై బాయ్.